కోసి మండలం సార్, విలేజ్ మాది జంపాపురం గ్రామము. మరి జరిగింది ఏం కారణము మాకు గలాట అంటే 4 సెంట్ల స్థలము, 1 ఎకరా భూమి కొనుక్కున్నాను సార్. అవతల రాజేంద్ర అనే వ్యక్తి వారం నుంచి తీసుకొని మా ఇంటికి తిరిగిన, ఆయన ఆరోగ్యం బాగాలేక అమ్ముతానని చెప్పి దాని గురించి సరే మీరు ఎవరైనా అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు ఉంటే ఎవరికైనా అమ్ము, మా దగ్గర కూడా డబ్బులు లేవని చెప్పినాం సార్. కానీ ఎవరు కొనడం లేదని నా దగ్గర వచ్చినాడు ఆయన. సరే అని నేను ఇద్దరు నాగిరెడ్డి, నరసన్న, బసరెడ్డి అని తీసుకెళ్ళడము నాగేంద్రప్ప ఇంటికి జరిగింది. మరి పెద్ద సమస్యలను పోయి పొలము అడిగినాము. అడిగిన తర్వాత ఆడుగున ఏమి జరిగిందంటే అందరూ వాళ్ళ 3 కూతురులో అల్లుడు ఉన్నారు సార్. మరి ఆడ ఏం జరిగిందంటే అల్లుడు బిడ్డ ఏమైనా కొనుక్కుంటారేమని అడిగినాము. మరి వాడు నాగేంద్రప్ప అనే వ్యక్తి, రాజేంద్ర అనే వ్యక్తి లేదన్నాడు. మరి కూతురు కూడా అడిగినాము, ఏం పాప తీసుకుంటే తీసుకుని మీరని చెప్పినాము. కానీ వాడు మా చేతగారని చెప్పినారు. మరి గేర్లు కూడా మా ఎస్సీ గేర్లను ఎవరు కొనేవాడంటే కొనుక్కోమని చెప్పినాము. కానీ ఎవరు లేదని ఆయన రాజేంద్ర చెప్పడం జరిగింది. మరి నా దగ్గర ఇంటికి పిలిపించి మరి బేరం మాట్లాడి వాళ్ళ 3 కులసులు తీసుకుని పోయి మాట్లాడము. ఏమంటే ఆడ కూర్చోబెట్టి అందరు పెద్ద సమస్యల చేను 4 సెంట్లు జాగా, 1 ఎకరం పొలం తీసుకుని బేరం పెట్టడం జరిగింది. మరి అది ఏమనగంటే ఆయన బేరము 7.5 లక్షలు చెప్పినాడు. 4 సెంట్ల స్థలము కూడా గవర్నమెంట్ ఇచ్చిన స్థలము. మరి ఆయన ఎక్కడ ఇచ్చింది కూడా గవర్నమెంట్ ఇచ్చిన భూమి కాబట్టి మేము అంత పలకడము లేదు అని అడిగినాము. కానీ మరి రిజిస్టర్గా అవడం లేదు భూమి కానీ స్థలాలు కానీ. మరి ఆ రకంగా జరిగింది. కానీ ఉన్నింది వాస్తవమే, ఇట్లా ఉందని ఆయన చెప్పినాడు. మరి మేముండి రిజిస్టర్ కావడం లేదు, 4 సెంట్ల జాగ్ కానీ 1 ఎకరం చేను కానీ అని అడగడం మా జరిగింది. మరి 4.5 లక్షలకి నేను అడిగినాను, 7.5 ఆయన చెప్తే మరి ఆ నుండి అంత తక్కువ ఎట్లా ఇవ్వగలము, 4 సెంట్ల జాగా 1 ఎకర భూమి అని ఆయన అన్నాడు. మరి చూడు మామ రిజిస్టర్ కాదని మేము అడిగినాము. మరి ఆయన నుండి లాస్ట్ 6 లక్షలకని ఇవ్వండి అప్పని అడిగినాడు. మేమంతా కాదు, మా సోమతి కాదు, రిజిస్టర్ కాదని నేను అన్నాను. మరి లాస్ట్ ఎంత అడుగుతున్నాడు అంటే 5 లక్షలు అడిగినాను. ఆయన 5.5 ఇవ్వమన్నాడు. మరి తర్వాత వాళ్ళ పెద్దలు నాగిరెడ్డి, నరసన్న, బసరెడ్డి ఉండి 5,10,000కి కుదరడం జరిగింది. మరి ఆ తర్వాత బేరం కుదిరిన తర్వాత 60,000 అడ్వాన్స్ ఇవ్వడం కూడా జరిగింది. మరి ఈ రకంగా ఆయన కూడా రాసిచ్చడం జరిగింది. 60,000 అడ్వాన్స్ మాట అంతా కథ చేసిన తర్వాత ఈ రకం జరిగిన తర్వాత అడ్వాన్స్ 60,000 ఇచ్చి మేము ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయినాము. మరి వాళ్ళు చూస్తే మా సంఘానికి కావాలని సిఎస్ఐ సంఘము మాది ఎస్సీ వాళ్ళు మా చేను జాగా మా చర్చికి కావాలని అడగడం జరిగింది. కానీ నేను నాగేంద్రప్ప సంతోషపరిచినాము. చర్చికి గానిలా ఇస్తామని మేము కూడా మాట్లాడుకున్నాము. మరి వాళ్ళు కూడా అడగడం జరిగింది. మరి ఆయన తిమ్మయ్య అనే వ్యక్తి కొడక నరుకుతాను మా ముందు అడిగినాము. మరి నువ్వు ఎట్లా కొంటామని బెదిరించినాడు. కానీ నన్ను కూడా ఏమనడం లేదు, ఊకనించున్నాను. మరి ఆ తర్వాత పెద్దలందరూ మాట్లాడంగా వాళ్ళ సమస్యలో వాళ్ళ వాదింపులు జరిగింది. రాజేంద్రప్పను పెద్దలను సంఘలను వాదింపులు జరిగిన తర్వాతనే వాళ్ళు ఇదే గొడవ జరిగింది మొదలైంది. మరి నా పైన ఇంకా దాడి చేయలేదు వాళ్ళు. కానీ ఆ తర్వాత అంతా అయిపోయినాక ఆయన రాజేంద్రను ఏం శరణప్పని అడిగిన తర్వాత నేను అన్నాను, సరే అమ్మమ్మ చర్చికి అంటున్నారు కదా కానీ అని నేను మాట ఇచ్చాను. అయినా కూడా వాళ్ళు ఎన్నుకోకున్నట్ల కొడక మా 20 మంది ఉండాము, మరి నీ ఏ రకంగా కొంటావు నా కొడకని నరకతం సొంతమని బెదిరించారు. నేను ఏమనలేదు. ఆయన ఒక్కసారి బాబు ఎగ్గు వచ్చి ఎదల మీద దున్నాడు.
మరి తర్వాత నాగరాజు వచ్చి మెడ ఇట్లా ఇరిచి పరేసినాడు. ఆ తర్వాత బాబు ఈ అబ్రాము హనుమంత్ వచ్చి కట్టెలతోనో రాడుతోనో కొట్టడం జరిగింది. మరి నెత్తి బయలు కొట్టిన వాళ్ళు ఈ రకంగా సులువులో తప్పి పడిపోయినాను. మరి ఇంకా మా ఆడోళ్ళు కానీ నా కూతురు కానీ వాళ్ళంతా నెత్తి బయలు కొట్టి నేను ఆ సులువులో తప్పి పడిపోయినా. నాకు ఏం జరిగింది తెలియదు. వాళ్ళంత మంది 20-30 మంది ఉంటారు కాబట్టి వాళ్ళు ఒక్కొక్క రకంగా కొట్టినారు. మరి అంత గొడవ జరిగిన తర్వాత అయినా కూడా మరి ఇంటికి వచ్చి 2-3 వచ్చి మా ఇంటి దగ్గర కూడా మా అన్న కొడుకుని మా అన్నని అందరిని కొట్టి వెళ్ళడం జరిగింది. మరి ఆ తర్వాత అంత అయిపోయినాక మా అన్న కొడుకు అంబులెన్స్ ఫోన్ చేసి అంబులెన్స్ పిలిపించి అంబులెన్స్ లో నా కూతురునను నన్ను కోసి హాస్పిటల్ అంబులెన్స్ తీసుకుని పోయి ఆడ డాక్టర్ దగ్గర వేసినారు. వాళ్ళు ఏం చెప్పినారు ఏమో తెలియదు. నేను కూడా ప్రెస్ లో వచ్చినారు. దయచేసి వాళ్ళు రౌడీ జామ్ చేస్తున్నారు. మరి ఈ రకంగా నేను ప్రాణాపాయంలో ఉన్నాను. మరి దయచేసి మమ్మల్ని అంతా ఎస్ఎస్ఆర్ కూడా మాకు రక్షణ కల్పించాలని కోరినాను. మరి సార్ దగ్గర నేను కూడా ఇంకా పోలీస్ స్టేషన్ దగ్గరికి హాస్పిటల్ పాలు అయినాను. మరి చాలా ఇబ్బంది ఉంది. ఎప్పుడో ఒకసారి నన్ను చంపడం జరుగుతుంది కాబట్టి నాకు ప్రాణ అపాయం ఉందని నేను తెలియజేస్తున్నాను అందరికీ. సార్ మాకు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ మాకు సహకరించాలని కోరుతున్నాము సార్. దయచేసి నాకు ఇప్పుడు ఎప్పుడోనూ వాళ్ళ చేతులకు వచ్చేవారు సార్. మరి నా పేరు చరణప్ సార్, జంపాపురం గ్రామం సార్. మరి ఎప్పుడు నా వ్యవసాయం పని చేస్తున్నాను సార్. మరి నేను కూలిపోతే బువ్వా లేకపోతే లేదు సార్. నా 2 బిడ్డలు 2 కూతుర్లు. ఒక కూతురుని ఇచ్చినాను, ఇంకో కూతురు చేతికి వచ్చింది. మరి నా కూతుర్ని చాలా ఇబ్బంది పెట్టి కొట్టినారు, తొన్నినారు, గుర్రబాగులు కొట్టినారు. మరి చాలా ఇబ్బంది పెట్టినారు. కర్నూలులో ఎస్పీ సార్ మీకు వందనాలు తెలుపుతున్నాం సార్. మరి మాకి చాలా ఇబ్బంది పెట్టినారు. జంపాపురం గ్రామంలో మాకి వాళ్ళు దాడి చేయడము, రౌడిజము. మేము ఉండేది 2 అన్నదమ్ములు, ఒక కొడుకు ఉన్నాం సార్. మీరు దయచేసి మీ పాదాలకు వందనాలు చెప్తున్నాము. మరి ఎస్పీ అయ్య గారు కానీ, మరి డిఎస్పీ మేడం గారు కానీ, మరి కోచ్కి ఎస్ఎస్ఆర్ కానీ మాకు రక్షణ కల్పించాలని కోరుతున్నాం సార్. మాకు ఏం జరిగినా వాళ్ళంతా 20-30 మంది ఉండరు కాబట్టి మాకు ఎప్పుడో ఇబ్బంది కలిగిస్తారని మీ పాదాలకు వందనాలని తెలిపి మరి రక్షణ కల్పించాలని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం సార్. మాకు ప్రాణ అపాయం ఉంది సార్. మాకు వాళ్ళ పైన మరి ఎక్కడ పోతే రాత్రి అనక పోలానికి మా వెంట వస్తున్నారు సార్. మరి ఏం చేస్తారని మాకు ప్రాణ అపాయం ఉంది, మాకు భయం ఉంది సార్. వాళ్ళ పైన ఏం చేస్తారో ఏం చంపుతారని మాకు అంత భయం అనేది ఉంది సార్. వాళ్ళ దౌర్జన్యము రౌడీజం చేస్తున్నారు సార్. మరి మీకు పాదాలకు వందనాలని తెలిపి మాకు రక్షణ కల్పించాలని మరి కర్నూలు ఎస్పీ సార్ను, డిఎస్పీ మేడం గారిని, మరి కోసి ఎస్ఐ సార్ను, అందరూ మీడియా ధరను అందరూ విలేకరులను అందరికీ శ్రమించి మేము అడుగుతున్నాం సార్. ప్రాణాపాయం ఉందని మాకు రక్షణ కల్పించాలని కోరుతున్నాం సార్.